పల్లవి టీవీ లోకల్ పల్స్ తెలుసుకోవడానికి ఒక ప్రోగ్రాం పెట్టింది. గ్రామాలలో ఏ పార్టీని ఎక్కువ మంది ఆదరిస్తున్నారు, ఇప్పుడు లోకల్ ఎలక్షన్స్ వస్తున్నాయి, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్. సో ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు అనేది తెలుసుకోవడానికి వచ్చినాం. నాకు ఇందాక మీ గ్రామస్తులు చెప్పిన దాని ప్రకారం మీరు మాజీ సర్పంచా? ఏ పార్టీ నుంచి? కాంగ్రెస్ పార్టీ మేడం. కాంగ్రెస్ పార్టీ. మీ ఊరిలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఎక్కువ ఉంది. మూకుమ్మడిగా మంచిగా మేము కాంగ్రెస్ని ఇష్టంగా గెలిపించుకుంటున్నాం, ఇందిరమ్మ కాలం నుంచి మాకు ఈ పార్టీ అంటే ఇష్టం అని చెప్తున్నారు. అలాంటి మీ ఊర్లో ఇంతమంది కుటుంబాలు ఉన్నా కూడా రోడ్డు సమస్య ప్రధాన సమస్యగా ఉంది. ఎందుకని మీరు సర్పంచ్ పదవిలో ఉన్నంత కాలం కూడా ఆ ప్రాబ్లం సాల్వ్ చేయలేకపోయినారు? ప్రాబ్లం సాల్వ్ అంటే చేసినాం మేడం ఇంతవరకు గతంలో. ఈ మధ్యలో వర్షాలు ఎప్పుడు పడలేదు ఇంతగానో వర్షాలు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా వర్షాలు పడ్డాయి. ఇంతకుముందు ఇక్కడ గోపాల్పేట సైడ్ బ్రిడ్జి కట్టుకున్నాం మేము. ఆ బ్రిడ్జి కట్టుకుంటే పోతలే అనుకున్నాము, కానీ మితిమీరి భారీ వర్షాలు పడడం వల్ల ఆ దాంట్లో ఎక్కువైపోయి పైనకెళ్ళి వెళ్ళిపోతున్నాయి. అక్కడ నుంచి ఈ మూడు రహదారులు ఉన్నాయి మాకు. ఇటు గోపాల్పేటకు చిన్నపల్లెకు రూటు, మాకు గోపాల్పేటకు రూటు, ఇక్కడ మళ్ళీ తారపర్తికి రూటు. ఎటు పోవన్నా కానీ మనం కాన్స్టిట్యున్సీకి పోవాలి, జిల్లా పోవాలన్నా కానీ మాకు ఇక్కడ ప్రాబ్లమే. పోనీ ఇక్కడ పోవాలన్నా కానీ తారపర్తి రూటుకు, గోల్పేట రూటుకు, మండల హెడ్ క్వార్టర్కి పోవాలన్నా కానీ అక్కడ ప్రాబ్లం ఉంది. మొన్న ఈ మూడు సమస్యలు మన చిన్నపల్లెకి ఇటుకెళ్ళి పోవాలన్నా వనపర్తికోవచ్చు, కానీ ఈ మూడు సమస్యల ప్రధానమైన సమస్యలు ఏంటంటే ఎక్కడ వెళ్ళాలన్నా కానీ ఏదైనా ప్రమాదవశాత్తు మనిషికి ప్రాణాపాయం ఉంది అంటే పోవడానికి చాలా ఇబ్బంది ఉంది. ఇది ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకెళ్ళినాం. కాకపోతే ఇప్పుడు మేము ఆ ఎస్టిమేట్ వేయించి చేసినాం. ఇప్పుడు మా గవర్నమెంట్ 10 సంవత్సరాలు గవర్నమెంట్ లేదు కాబట్టి ఈ సంవత్సరం చేద్దాం అనే ఉద్దేశం మీద ప్రపోజల్గా పంపినాం మేడం. అది ఆ తొందరలోనే వస్తుందని చెప్పి ఆయన చెప్పిండు. ఆ టెండర్స్ అవన్నీ కలిపేస్తే ఈ ఎలక్షన్లు అయిపోయిన వెంబడే వాళ్ళు చేస్తూ ఉన్నారు. దాన్ని అందు గురించి మేము ఆగినాం. అది ఎలక్షన్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఫస్ట్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ, తర్వాత సర్పంచ్ అంటున్నారు. మళ్ళీ ఇది హైకోర్టు దాకా వెళ్ళింది ఇష్యూ. సో ఏమయ్యే పరిస్థితి ఉంది మీ అంచనా ప్రకారం? ఇప్పటికే మీరు అనుకున్న దానికంటే లేట్ అయినాయి సర్పంచ్ ఎన్నికలైనా, లోకల్ ఎలక్షన్స్ అన్నీ కూడా. సో ఏమనుకుంటున్నారు మీరు? ఎట్లాంటి అభిప్రాయం ఉంది ఈ లేట్ మీద? లేట్ మీద మాకు ఎలాంటి అభిప్రాయం లేదు మేడం. ఎందుకు అంటే ఆల్రెడీ ఈ బీసీ రిజర్వేషన్ గురించి, బీసీ రిజర్వేషన్ 42% బీసీ రిజర్వేషన్ గురించి లేట్ అయినా సరే మాకు రావాలనే ఉద్దేశమేనే బీసీ రిజర్వేషన్ ఎంత తొందరగా రావాలనే ఉద్దేశమేనే దాని మీదే లేట్ అవుతుంది. ఇది ఎందుకంటే ఒక కుల సమస్య కాదు, ఒకటి కుల కాదు, కొన్ని కులాల సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ కులాలను ఒక గజిటెడ్ రావాలి కాబట్టి గవర్నర్తో పోయింది. అక్కడ బీజేపీ వాళ్ళు ఒప్పుకుంటలేరు, అక్కడ టీఆర్ఎస్ వాళ్ళు ఒప్పుకుంటారు. అందరూ బయటికి వెళ్ళి మేము మద్దతు ఇస్తామంటున్నాం కానీ మద్దతు ఇస్తలేరు. కాంగ్రెస్కు ఎవరు మద్దతు ఇస్తలేరు. అందు గురించి ఇక్కడ లేట్ అవుతుంది. ఒక్కొక్క రేవంత్ రెడ్డి కష్టపడుతున్నాడు, రేవంత్ రెడ్డి ఒక్కడే కష్టపడుతున్నాడు కాబట్టి అక్కడ డిలే అవుతుంది. అంత మిగతా వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు వెనక ఉన్నే చెప్తున్నారు. ముందర వచ్చి మళ్ళీ ఇది తప్పు, ఇది కరెక్ట్, ఇది ఈ విధంగా చేయండి, ఈ విధంగా చేయండి అని చెప్తలేరు. కానీ వెనక ఉండి చెప్తున్నారు ఈ విధంగా చేయండి, ఆ విధంగా చేసేటే బాగుండు, ఈ విధంగా చేసేటే బాగుండు. అంటే మీరు ఏ విధంగా ఉంటే చెప్పండి బా. రేవంత్ రెడ్డి మిమ్మల్ని నేడికి రామంటున్నాను, నేను ఆడికి వస్తా అంటున్నాడు. కానీ మీరు రమ్మంటుంటే మీరు ఎక్కడ రావాలంటే నేను వస్తా, లేదు మీరే రంటే మేము అసెంబ్లీలో కూర్చుంటే వాళ్ళు వస్తలేరు, సెక్రటరీ అంటే రమ్మంటే వాళ్ళు వస్తలేరు. మరి ఈయన తర్జన భర్జన చేసి ఆడికి లాస్ట్ ఒక కాంగ్రెస్ పార్టీకి వెళ్ళే పోరాటం చేస్తుంది 42%. ఆ 40% మీరు వద్దంటే ఏదో చెప్పండి, రీజన్ చెప్పండి, వచ్చి రండి ఏకాముఖి అందరూ ఇరుపక్షాలు అన్ని కూర్చొని దాని మీద చర్చా గోష్ఠి పెట్టుకుంటే అవుతుంది. కానీ ఆ చర్చా గోష్ఠిలో పాల్గొనకుండా మీరు మధ్యలో ఎక్కడనో సైడ్లో ఉండి మీ ఇట్లా చేసేది ఉండే అట్లా చేసి ఇట్లా చేసేది కాదు. మీదేందో మీరు గైడెన్స్ చేయండి, రాంటి కూర్చోండి, ప్రతిపక్షాలు కూర్చొని మిత్రపక్షాలు కూర్చొని దాని మీద గైడెన్స్ చేయండి. ఇది తప్పు, ఇది రైటు, అందరూ మీరు కూర్చొని చేయడానికి ఏమైనా వద్దంటున్నారా? ఎవరు వద్దంటున్నారు? ఎవరు ఒక రేవంత్ రెడ్డి ఒక్కడే కావాలని చెప్పి ఒక కాంగ్రెస్ పార్టీ దీని మీద పోరాటం చేస్తుంది తప్ప మిగతా పార్టీలు ఏం చేస్తున్నాయి? మీరు వేసిన పోయేదాన్ని మీరు అడ్డకాలు వేస్తున్నారు తప్ప మీరు ప్రతిపక్షంలో ఉండి ఏం చేస్తున్నారు? ఇది తప్పు అంటే కూర్చోండి. అసెంబ్లీ పెట్టిండ్రు కదా, మన అసెంబ్లీ మిమ్మల్ని పిలిచిండ్రు కదా, దీని మీద 40% అసెంబ్లీ మీరు పెట్టిండ్రు కదా. ఆకస్మికంగా అనుభవం ఉంటుంది మీకు ఒక సర్పంచ్గా? మీ జీవిత కాలంలో ఎన్నేళ్ళ అనుభవం ఉంది? ఒక 25 ఇయర్స్ ఉందా? ఎట్లాంటి ప్రధాన సమస్యలు ఉంటాయి సర్పంచ్గా మీరు ఈ ఊరికి చేసేటప్పుడు? ప్రధాన సమస్యలు అంటే ఏం ఫేస్ చేస్తారు సర్పంచులు? అంటే బీద జనానికి ఎవరు చేస్తలేదు మేడం. ఉన్నోళ్ళకి చేసుకుంటూ పోతే అసలు బీద జనాన్ని ఎవరు పట్టించుకునే దిక్కు లేదు. అసలు బీసీ జనాన్ని పట్టించుకోవాలంటే ఒక రిజర్వేషన్ పరంగా దాన్ని చూడాలి. ఇంతవరకు గతంలో బీసీ జనాభా మాకు పోయినసారి మాకు ఫస్ట్ జనరల్నే వచ్చింది, ఫస్ట్ ఎస్టీ వచ్చింది, ఎస్టీ నుంచి ఎస్సీ వచ్చింది, ఎస్సీ నుంచి జనరల్ అయింది. మొన్న జనరల్ నుంచి మళ్ళీ బీసీకి రాలేదు, మళ్ళీ ఎస్టీకి వచ్చింది. ఇప్పుడు అసలు ఎందుకు ఇట్లా అవుతుంది? అసలు మాకు రిజర్వేషన్లు గతంలో ఇస్తాంగా వార్డు సభ్యులంగా వస్తాంగా ఒక్క బీసీ రాలేదు మాకు.
ఒక్క వార్డు మెంబర్ బీసీ ఉంగా రాలేదు. అంటే బీసీ వాళ్ళు కనీసం 8 మెంబర్స్ ఉన్నారు. ఒక 17 మెంబర్స్ మాకు దగ్గర ఓటర్ లిస్ట్ పాపులేషన్ ఒక 1700 పాపులేషన్ ఉంటే 1700 ఓటర్ లిస్ట్ ప్రకారం ఉంటే ఆ 1700 ఓటర్ లిస్టులో ఒక్క బీసీ వానికి ఒక వార్డు బీసీ రాలేకపోయిన గతంలో. క్యాండిడేట్ బీసీ అయితేంది, ఎస్సీ అయితేంది, ఎస్టీ అయితేంది, ఎవరికి రిజర్వ్ అయినా చేసే దమ్ము ఆ సర్పంచ్ దగ్గర ఉంటే సరిపోదా? సర్పంచ్ ఒక్కటే కాదు, ఈ 5 ఏళ్ళు పనిచేస్తేనే ఒక చేయి పనిచేస్తుంది. కానీ కరెక్టే, కానీ మొత్తం ఆ సర్పంచే ఒకటే చేయి అంటే 5 ఏళ్ళు పనిచేస్తేనే పోతుంది. ఈ నెంబర్లు 10 నెంబర్లు మనకు వార్డు సభ్యులుగా చూసుకుంటే ప్రతి వాళ్ళు అందరూ వార్డులో కలిస్తేనే సర్పంచ్ వాడు చేయగలుగుతారు పని. అంతేగాని ఒక సర్పంచే చేయాలంటే కాని పని అది. సర్పంచ్కి ఏంది ఆ ఏకగ్రీవంగా తీర్మానం చేస్తేనే 5 మంది 10 మంది సభ్యుల దాంట్లో ఒక 1/3 మెజార్టీ చేస్తేనే అది ఒక తీర్మానం అనేది దానికి రూపురేఖలు ఏర్పడతాయి. అంతేగాని ఒకటి సైడ్ అక్కడ ఒకటి సైడ్ ఇక్కడ కాని పని. గతం దవ్వితే సర్పంచులకి కూడా రావాల్సిన నిధులు రాక కొంతమంది సర్పంచ్లు అయితే కొన్ని చోట్ల ఉరి వేసుకొని చనిపోయిన పరిస్థితి, సొంత డబ్బులు పెట్టుకొని ఆ అప్పులు కట్టలేక. సో ఇట్లాంటి మీ దృష్టికి వస్తూ ఉంటాయి, మీరు ఒక సర్పంచ్గా చేసినారు. సో ఇట్లాంటి సమస్యలు అంటే ఇంకా ఏముంటాయి అంటే ఒక మనిషి సర్పంచ్గా బ్రతికి కూడా ప్రాణం తీసుకోవాలి అని అనుకుంటున్నారు అని అంటే ఎందుకంత మైండ్ క్రష్ అవుతుంది సర్పంచ్లది? మైండ్ క్రష్ అవుతుందంటే టైం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఓన్లీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్ళలోనే సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు. మిగతా టైంలో ఏ ప్రభుత్వం వచ్చిన చేసుకోలేదు ఆత్మహత్యలు అనేది. వీళ్ళు అన్ని పెండింగ్ బిల్లులు పెట్టి మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంతవరకు ఏ సర్పంచ్ చనిపోయిన దాఖలాలు లేవు, చనిపోయిన ఎక్కడ పరిస్థితి లేవు. సర్పంచ్కి ఈ విధంగా అయిందని రాజ్యాంగ ప్రకారం ఇచ్చిన చట్ట ప్రకారంగానే సర్పంచులు పోతున్నారు. ఏ ప్రధానమంత్రికంగా ఈ సర్వాధికారాలు లేవు. ఒక సర్పంచ్కి అధికారం ఉంటుంది. ఆ అధికారాన్ని దుర్వినియోగం చేసి కేసీఆర్ వచ్చిన తర్వాత ఎవరిని అంత సర్పంచ్ని పట్టించుకొని వాళ్ళే దొరలు, మేమే దొరలం, మేమేం చెప్పింది వేదం, మేము కథ చేసింది అన్నారు, అంతే తప్ప. కేసీఆర్ టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నా, సొంత కూతుర్ని కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసినారు. ఈ విషయంలో జనరల్గా మీ అభిప్రాయం ప్రకారం మీరు కొంత పదవిని అనుభవించిన వాళ్ళు కాబట్టి, సో కన్న తండ్రి పార్టీ నుంచి బిడ్డను బయటికి పంపించడం అనేది కరెక్ట్గానే చూస్తారా, లేకపోతే తండ్రి తప్పుగా చూస్తున్నారా, దీన్ని బిడ్డ తప్పుగా చూస్తున్నారా? ఇది డ్రామా వాళ్ళది. వాళ్ళది ఏంటంటే వాళ్ళది ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ సమస్య అది. మనం దీంట్లో ఏం చెప్పలేదు, నువ్వు ఇటు విడిపో, నువ్వు ఇటు విడిపో, మనం మొత్తం వల్ల మనం కలుసుకుంటే మనం నైట్ కలుసుకుందాం, మనం మాట్లాడుకుందాం, అంతే. ఎలక్షన్ స్టంట్ అంతే తప్ప వీళ్ళకు ఒకటే, వీళ్ళకి మేము చేయాలి, వీళ్ళకి ఏం లేదు. మీరు మేము ముగ్గురం పోదాం, 3 భాగాల్లో పంచుకుందాం. ఇది 3 భాగాల్లో పంచుకున్నప్పుడు నీది ఒకటి నాదొకటి, మన లాస్ట్కి మళ్ళీ ఫోన్లో మనకు కాంటాక్ట్ అయితేనే ఉందాం. మన ఒకటి, మన రూట్ మనది ఒకటే, మనది తీసుకోవడమే. జనాన్ని ముంచాలే, తీసుకోవాలి, అంతవరకే. అది అంతేగాని వేరే ఏమీ లేదు. ఆ స్టంటే లేదు వాళ్ళది. ఈమె అట్లే ఉంది. ఇప్పుడు మన బీసీ అంటుంది. ఈమె వచ్చి అరే 10 సంవత్సరాలకి బీసీలు కనిపించలేదా, లేడీస్ కనిపించలేదా మాకు? ఇప్పుడు కనిపించింది బీసీలు అంటే. ఇప్పుడు అంటే ఆడలు ఇప్పుడు కనిపించారా? ఇంతకుముందు జాగృతిలోనే ఉన్నది కదా. మళ్ళీ జాగృతిలో ఉండి ఒక్క రోజన్నా ఒక్క క్షణమన్నా ఆమె లేడీస్ నా గురించి మా మహిళలను ఒక్కసారి వాళ్ళ దాంట్లో ఒక మినిస్టర్ పదవి లేడీస్కి ఇచ్చిండ్రా? ఏది లేదు. మొత్తం మీద డ్రామాలు ఇవన్నీ. మరి వనపర్తి నియోజకవర్గంలో కొన్ని గ్రామాలు మీరు అంటున్నట్టు కాంగ్రెస్కి కంచుకోటగానే ఉన్నాయి, కొన్ని గ్రామాల్లో మాత్రం జై టీఆర్ఎస్ అంటున్నాయి, కేసీఆర్ పాలననే బాగుంది అంటున్నాయి, రైతులకు యూరియా లేక చనిపోతున్న పరిస్థితుల గురించి మాట్లాడుతున్నారు గ్రామస్తులే. దీని గురించి ఏం చెప్తారు? ఇంతవరకు ఎక్కడైనా ఉన్నదే మేడం? అసలు యూరియా సమస్య లేదు. ఇప్పుడు యూరియా సమస్య లేదు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే సెంట్రల్ నుంచి వచ్చే యూరియా మన స్టేట్ పాలసీ కాదు, ఇది సెంట్రల్ పాలసీ. ఇది ఢిల్లీకి వెళ్ళి వచ్చే పాలసీ కాబట్టి ఇది అక్కడ కేంద్ర పాలితమే సప్లై చేస్తుంది కాబట్టి కేంద్ర పాలితంకి వెళ్ళి రానప్పుడు వాళ్ళ స్టాక్ లేనప్పుడు మన పాకిస్తాన్కు మనకు యుద్ధం జరిగిందని తెలుసు ఆల్రెడీ. ఆ ఇష్యూ మీద కొన్ని బీజేపీ వాళ్ళే ఒప్పుకుంటారు, సెంట్రల్ వాళ్ళే ఒప్పుకుంటున్నారు. చెన్నూరులో తగిన విధంగా ఉందా యూరియా? అందుతోందా అందరికి? చెన్నూరు మీ గ్రామానికి యూరియా ప్రాబ్లం లేదా? చెన్నూరు ప్రాబ్లం ఉంది మేడం మాకు. ఎందుకంటే అందరితో పాటు అన్ని ఊర్లలోకి ఎట్లా ప్రాబ్లం ఉందో మాకు లైన్లో ఉండి తెచ్చుకుంటున్నారు. ఈ ఊరు వాళ్ళు, మా ఊరి వాళ్ళు ఏంటంటే కష్ట సుఖాలకు పైన ఉన్న వాటికి అన్నిటికీ తెలుసు వాళ్ళకు, ఎక్కడికి వెళ్ళి యూరియా వచ్చింది, ఎక్కడికి వెళ్ళి రాలేదు. అందుగురించి దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఆ పైన జరుగుతుంది కదా, మన దగ్గర ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఇక్కడ తప్పు జరుగుతలేదు. ఇక్కడ కేసీఆర్ ఎక్కడ తప్పు జరిగిందో అక్కడ వాళ్ళ తప్పు జరుగుతుంది. కానీ సెంట్రల్కి వెళ్ళి రాకనే ఇక్కడ రేవంత్ రెడ్డి ఇవ్వలేకపోతున్నాడు, అంతే తప్ప మేఘారెడ్డి ఇవ్వలేకపోతున్నాడు తప్ప ఇక్కడ వీళ్ళ లోపాలు కాదు, అక్కడికి వెళ్ళే కేంద్ర పాలితంకి వెళ్ళే ఇక లోపాలు కాబట్టి మనం ఏమనలేము దీన్ని అనేది. వీళ్ళంతా గమనించి గురించి మాట్లాడుతున్నారు. 2 నెలల్లో రోడ్ల సమస్య మొత్తం తీర్చిదిద్దుతాం, మంచిగా దాని సమస్యను సాల్వ్ చేస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే 2 ఏళ్ళు అవుతున్నా కూడా మాకు రోడ్లు మంచిగా వేయని పరిస్థితి ఉందని మీ పక్క గ్రామాలు చెప్తున్నాయి. ఏమంటారు? మాకు 2 నెలలు కాదు, ఇంతవరకు ఆయన వచ్చి ఎక్కడమే ఒక 2 years దగ్గర వచ్చింది. ఇప్పుడు వచ్చింది ఆయన కొత్తగా
రావడమే కొత్తగా ఆయన కొత్తగా గెలవడం ఒక ఎంపీటీసీ నుంచి ఒక మండల ప్రెసిడెంట్ నుంచి ఒక ఎమ్మెల్యే వరకు వచ్చిండు ఆయన అవన్నీ చూసుకోవడానికే ఆయన చట్టం ఎట్లా ఉంది ఏంది ఎమ్మెల్యే అంటే ఏంది అది చూసుకోవడానికి టైం సరిపోతుంది అనేది ఒక సీనియర్ నాయకులే చేయలేకపోయినరు అలాంటి పొజిషన్లో ఈయన మన వచ్చి కొన్ని అన్నీ చూసుకుంటున్నాడు మేము చెప్పినవన్నీ చేస్తున్నాడు ఇండ్లు మాకు ఏమంటే మాకు మండల విలేజ్గా ఇచ్చిండు మాకు ఎన్ని అడిగితే అన్ని ఇండ్లు ఇచ్చిండు మాకు కాదనలేదు రోడ్లు వంగ ఎప్పుడు ఎంబడే మాకు ఛాన్స్ ఇచ్చిండు కాకపోతే బడ్జెట్ లోపాల వల్ల ఆగిపోయినాం అంతేగాని వేరే ఇక్కడ ఏం ప్రాబ్లం జరుగుతుంది ఆయన మాకు ఏది అడిగినా ఇంతవరకు కాదంటలేడు మా ఎమ్మెల్యే సాబ్ మాత్రం ఆయన దృష్టిలో పెట్టుకొని మేము ఫాలో అవుతున్నాం మేడం అలాంటిది ఏం లేదు మాకు రిక్వెస్ట్ ఈ ముగ్గురు పిల్లల నిబంధన తీసేయాలి మేడం రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే విన్నపం ముగ్గురు పిల్లల నిబంధన తీసేయాలి చాలా మంది ఉన్నారు అట్లా కాంటెస్ట్ చేయడానికి అది ఒక్కటి ప్లీజ్ రేవంత్ రెడ్డి గారు మీరు ఖచ్చితంగా చేయండి దీని మీద ఏం చేయమంటారు ముగ్గురు పిల్లల నిబంధన తీసేయాలి మేడం తీసేసి వీళ్ళు ముగ్గురు పిల్లలు పార్టిసిపేట్ చేస్తారు కదా చేశారు ఇట్లా కదా పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు తీసేసారు కదా అట్లా తీసేస్తే బాగుంటుంది అని రిక్వెస్ట్ చేస్తారు ముగ్గురు పిల్లలు ఉంటే ఎలక్షన్లో నామినేషన్ వేయడానికి లేదు అనేది తీసేస్తే అందరికి చాలా మందికి ఉత్సాహం ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది మాకు కూడా యూజ్ అయినట్లు ఉంటుంది అనే ఒక రిక్వెస్ట్ అయితే ప్రభుత్వానికి ఈ చెన్నూరు గ్రామస్తులు చెప్తున్నారు.